వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఫార్మర్ సిజేఐ రమణ గారికి, ఫార్మర్ యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సుజనా చౌదరి గారికి, స్పీకర్ అయ్యన్న పాత్రులు గారికి, రఘురామకృష్ణరాజు గారికి, అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి రాజకీయ పుర ప్రముఖులకు, రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా దేశానికి దూరంగా ఉన్న ధ్యేయానికి తెలుగుదేశానికి దగ్గరగా ఉన్నటువంటి మా ఎన్ఆర్ఐ మిత్రులకు, కల్మషం కపటం తెలియని ప్రవాసాంధ్రుల ప్రజానాయకుడు, జన్మభూమి ఫౌండేషన్ జయరాముడు, నేను ఆప్యాయంగా పిలుచుకునే మా గురువు గారైనటువంటి కోమటి జయరాం గారికి మా హృదయపూర్వక అభినందనలు. ఈరోజు ఈ కార్యక్రమం చూస్తూ ఉంటే చాలామంది పెళ్ళిళ్ళు కూడా ఎంత ఆహ్లాదకరంగా ఆనందకరంగా జరగవు. ఇంతటి కార్యక్రమం ఒక్కొక్కసారి కొంతమంది చెప్తా ఉన్నారు, కానీ ఎంత పెద్ద పదవి వచ్చినా ఎంత డబ్బు ఉన్నా ఇలాంటి కార్యక్రమం ఈ విధంగా చేసుకోవాలంటే ఎంతో ఇంతకు ముందు కృషి చేస్తే తప్పించి ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటి పరిస్థితి కాదు అని నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే నేను కూడా 25 సంవత్సరాలు అమెరికాలో ఉన్నా. జయరాం గారిని అంటే నేను అమెరికా వెళ్ళక ముందే ఆయన చాలా పెద్ద పేరు పొందినటువంటి వ్యక్తి, 25 సంవత్సరాలు దగ్గరగా చూసినటువంటి వ్యక్తిని. ఆ రోజుల్లో కాలిఫోర్నియాలో హోటల్ పెట్టి ఎవరికి అంటే నేను పుట్టక ముందే పెట్టినట్టున్నారు బహుశా. ఆ రోజుల్లో హోటల్ పెట్టి ఇండియా నుంచి ఎవరు అమెరికా వెళ్ళినా కూడా ఆగే గమ్యస్థానాన్ని వారి ప్రాంతంగా తయారు చేసి తెలుగు వారి ఐక్యత కోసం తానాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. ఈ అమరావతి ప్రాంతంలో ఆ రోజున రైతులు ఇబ్బంది పడుతున్న సమయంలో నాకు కూడా ఒకరోజు పొద్దున్నే ఇలా రైతులందరూ ఇబ్బంది పడుతున్నారు, మనం లాయర్ ఫీజులు ఇవన్నీ చేయాలి, మీరు కూడా $10,000 పంపిమని నాకు ఆ రోజు ఆయన ఫోన్ చేసింది ఈరోజు కూడా గుర్తుంది. ఈ విధంగా ఏ కార్యక్రమం ఉన్నా కూడా తన భుజాలపై వేసుకొని ముందుకు నడిపించారు. అదేవిధంగా కష్టకాలంలో తెలుగుదేశం పార్టీ జెండాని దేశ విదేశాల్లో రెపరెపలాడించినటువంటి వ్యక్తి కోమటి జయరాం గారని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. పార్టీ అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా ప్రతి హెడ్ క్వార్టర్ ప్రతి స్టేట్లో అన్నగారి శత జయంతి ఉత్సవాలు మహానాడు రూపంలో చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఏకం చేసినటువంటి ఒక మాస్ లీడర్ కోమటి జయరాం గారని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ విధంగా అదేవిధంగా ఈ ఎలక్షన్స్ ఈ సంగ్రామం వచ్చినప్పుడు జయరాం గారు, నేను చంద్రబాబు గారు నాకు కూడా ఒక బాధ్యత అప్పచెప్తే నేను బిజినెస్లో బాగా బిజీగా ఉండేవాడిని, ఎక్కువ వేరే పట్టించుకునేవాడిని కాదు, నాకు ఎక్కువ మంది తెలిసేవాళ్ళు కాదు. అయినప్పటికీ కూడా ప్రతి స్టేట్కి మీరు రావాలి, మీకు అందరు పరిచయాలు ఉన్నాయంటే ప్రతి శని ఆదివారం శుక్రవారం నాతోటి వచ్చి ప్రతి రాష్ట్రం తిరిగి ఎన్నో సమావేశాలు పెట్టి అందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి ఒక పాజిటివ్ ఎనర్జీని తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ అఖండ విజయంలో కూటమి అఖండ విజయంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి వ్యక్తి కోమటి జయరాం గారు అని నేను ఈ రకంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వ్యక్తిత్వ పరంగా తీసుకుంటే ఒక కల్మషం ఉండదు, ఒక కపటం ఉండదు, మనసులో ఏది ఉంటే అది మాట్లాడతారు. అయితే వ్యక్తులు నా వటుకు నేను వస్తే వాళ్ళు మాట్లాడేదానికన్నా కూడా వాళ్ళ లోపల ఉద్దేశం ఇంటెంట్ ఏంటి అని నేను ఆలోచిస్తాను. ఆయన ఉద్దేశం ఒక చిన్న పిల్లవాడు ఏ విధమైనటువంటి మనస్తత్వం ఉంటుందో అలాంటి మనస్తత్వమే తప్పించి ఆయనకి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి మనస్తత్వం లేనటువంటి వ్యక్తి, నాకు అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి. నేను చాలా సభలకు వెళ్ళాను, ఇలా చైర్మన్లకు కానీ
కానీ ఈ రోజు వచ్చినట్టు ఈ సభకు వచ్చినందుకు నాకు అన్నిటికంటే కూడా ఆనందంగా ఉందని కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ రోజున అమెరికా నుంచి చాలామంది ఎన్ఆర్ఐలు వచ్చారు. వీరందరి గురించి కూడా నేను మాట్లాడాలి. ఎన్ఆర్ఐలు అనేవాళ్ళు అంటే అమెరికాలో కంప్యూటర్ కీబోర్డు పట్టుకుంటారు. నా రాష్ట్రానికి కానీ నా తెలుగు ప్రజలకు కానీ సమస్య ఉంది అంటే జెండా కర్ర కూడా పట్టుకునే వాళ్ళు ఎన్ఆర్ఐలు ఇక్కడ ఉన్నారని నేను మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అవసరమైతే ఇలా సూట్ వేసుకుంటారు. రాష్ట్రానికి ట్రబుల్ షూటర్స్ లాగా కూడా ఉంటారు మా ఎన్ఆర్ఐ మిత్రులు. వాళ్ళందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఈ కార్యక్రమం ద్వారా నేను ఇంకొక విషయం చెప్పాలి. అన్ని పార్టీలకి ఎన్ఆర్ఐలు ఉన్నారు, వేరే పార్టీల్లో ఎన్ఆర్ఐలు ఉన్నారు. వారి భాష వారి భావం ఎలా ఉందో మా ఎన్ఆర్ఐల భాషా భావం ఎలా ఉందో కూడా అందరూ ఒకసారి గుర్తుపెట్టుకోవాలని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రం నుంచినటువంటి ఎంతో మంది ఎన్ఆర్ఐలు ఒక మా గుంటూరు ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి డాక్టర్లే 100 కోట్ల రూపాయలుగా పైగా ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన హాస్పిటల్ నిర్మించారు. ఇలాంటి ఎన్ఆర్ఐలందరినీ రిప్రజెంట్ చేసే విధంగా వారికి సముచిత గౌరవ స్థానం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక్కసారి సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా రాష్ట్ర సంక్షేమం కోసం సైనికులుగా పనిచేసే మా ఎన్ఆర్ఐ మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలుగుదేశం.